లాస్ట్ కోరిక అని చెప్పిండు అన్నట్టు. ఎట్లా అంటే నేను ఉన్నప్పుడే నా పిల్లలది ఇదన్నా చేయండి కనీసానికి, పిల్లల పెళ్ళిళ్ళు నేను చూడనో తెలియదు, అట్లీస్ట్ నా ముందు నా పిల్లల ఫంక్షన్ అని ఏమని రిక్వెస్ట్ చేసిండు. అందుకే తల్లిగా నేను భార్యగా ఆయన బాధ్యత నెరవేర్చాలి కాబట్టి సోషల్ మీడియా సపోర్ట్ తోటి నేను తల కొన్ని డొనేషన్ లాగా డబ్బులు వేస్తే నేను ఫంక్షన్ హాల్ ఒకరు ప్రొవైడ్ చేసిరు అన్నీ. ఇక ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను 1 రూపీ కూడా నా దగ్గర నుంచి పెట్టుకోలేదు. అందరూ ప్రొవైడ్ చేస్తేనే పాప ఫంక్షన్ నేను విజయవంతంగా, ఒక పేరెంట్స్ ఇద్దరు ఉండి చేసేది ఒక సోషల్ మీడియా చేసి చూపించింది. అందరూ అండి, ఎవ్వరు ఏం కాదు. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ తోటి, యూట్యూబర్స్ తోటి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని ప్రొవైడ్ చేసేది. ఇక వాళ్ళ గురించి ఒకరి గురించి చెప్తే ఒకరికి ఇక చెప్పలేని టైం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఇంకా నేనైతే రుణపడి ఉన్నా. అందరు కలిసి ఫంక్షన్ వెళ్ళదీసిరు ఆయన కోరిక మేరకు. నేను ఆయన కోసమే అన్నీ కూడా సాక్రిఫైస్ అయినా, కానీ ఆయన అర్థం చేసుకోవట్లేదు.